గాదె సాయి కృష్ణ కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్గా స్పందించింది. నిజానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నదే దీనికోసం, మానవ హక్కులకి ఇబ్బంది వాటిల్లినప్పుడు స్పందించడం కోసం. ఇప్పుడు చాలా సీరియస్గానే గాదె సాయి కృష్ణ కేసులో స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి, విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి నోటీసులు పంపించింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, నిందితులు ఎవరు, వాళ్ళ మీద తీసుకున్న చర్యలేంటి, బాధితులకు ఏమైనా సహాయం చేశారా, పైగా ఈ నోటీసులో కూడా క్లియర్గా సీసీ కెమెరా ఫుటేజ్ గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తావించింది. సీసీ కెమెరా ఫుటేజ్ రికవరీ చేయాల్సిందే. ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేశాడు అనేది మనం వింటున్నాం కదా, సిట్ తన ఎంక్వైరీలో కనుక్కున్నది కదా. మే 1 నుంచి జూన్ 1 మధ్య ఒక నెల రోజులు సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది అనేటువంటిది సిట్ కనిపెట్టింది. ఇప్పుడు ఆ మాయమైపోయిన సీసీ కెమెరా ఫుటేజ్ని రికవరీ చేయాలి అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తన నోటీసులో పేర్కొన్నది. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ రికవరీ చేయొచ్చా అంటే జనరల్గా అయితే చేయొచ్చు, కానీ అసలు నా డౌట్ సీసీ కెమెరాలు ముందే ఆఫ్ చేసి ఉండుంటే, ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయిన ఫుటేజ్ని డిలీట్ చేస్తేనేమో మళ్ళీ రికవరీ చేయొచ్చు. డిలీట్ చేసినా, ఫార్మేట్ చేసినా రికవరీ చేయొచ్చు. మనం వాట్సాప్లో మెసేజ్లు మనం డిలీట్ చేస్తాం, కానీ పోలీసులు వాళ్ళు రికవరీ చేసుకుంటారు. కావాలంటే మన మెయిల్స్లో కూడా మనం మెయిల్స్ డిలీట్ చేస్తే పోలీస్ ఎంక్వైరీలో ఆ మెయిల్స్ రికవరీ చేసుకోగలుగుతారు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా టెక్నికల్గా రికవరీ చేయొచ్చు, డిలీట్ చేసినా, ఫార్మేట్ చేసినా రికవరీ చేయొచ్చు. కానీ రికార్డే చేయకపోతే, ఇప్పుడు గాదె సాయి కృష్ణనంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎవరు, ఆ సిఐ నాగరాజ్ తీసుకొచ్చిన తర్వాత కస్టోడియా టార్చర్ చేశాడు. ఆ చేసే క్రమంలో అతను సిఐ కదా, అతను తెలుసు కదా ముందే సీసీ కెమెరా ఫుటేజ్లో ఇదంతా రికార్డ్ అవుద్ది అన్న విషయం ముందే ఐడియా ఉంటుంది కదా. కస్టోడియా టార్చర్ చేస్తున్నప్పుడే అర్థమైంది కదా. ముందే అసలు రికార్డు కాకుండా ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేపించి ఉన్నాడు అనుకోండి, అసలు రికార్డు కాదు కదా. రికార్డు కానప్పుడు ఇక రికవరీ అనేది ఎలా ఉంటుంది, ఉండదు. సరే, అది ఒకటి. రెండో అనుమానం ఏంటంటే, ఒకవేళ హార్డ్ డిస్కులు మాయం చేశాడు అనుకోండి, ఆ హార్డ్ డిస్కులు ఎక్కడో పడేసి కొత్త హార్డ్ డిస్కులు అక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్కులు డిలీట్ చేస్తే, ఉన్న హార్డ్ డిస్కులు ఫార్మేట్ చేస్తే దాన్ని రికవరీ చేయొచ్చు. కానీ అసలు హార్డ్ డిస్కులే మార్చేసాడు అనుకోండి, ఎలా రికవరీ చేస్తారు? ఇప్పుడు ఈ ఫోన్లో వాట్సాప్ ఉందండి, నేను డిలీట్ చేశాను, ఫార్మేట్ చేశాను అనుకోండి, మళ్ళీ పోలీసు రికవరీ చేయొచ్చు. కానీ ఈ ఫోనే నేను మార్చేశాను అనుకోండి, ఫోన్ ఎక్కడో పడేసి కొత్త ఫోన్ అక్కడ పెట్టాను అనుకోండి, దాంట్లో ఎలా రికవరీ చేస్తారు? ఇప్పుడు నేను వాట్సాప్ వాడింది ఈ ఫోన్లో, నేను డిలీట్ చేసింది ఈ ఫోన్లో, ఈ ఫోన్ దొరికితేనే ఈ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజ్ రికవరీ చేయగలను. కానీ ఈ ఫోనే నేను ఎక్కడో పడేసి కొత్త ఫోన్ అక్కడ పెట్టాను అనుకోండి, రికవరీ చేయొచ్చు. ఇప్పుడు హార్డ్ డిస్కులు మార్చేశాడు అనుకోండి, హార్డ్ డిస్కులు ఆ పాత హార్డ్ డిస్కులు ఎక్కడో పడేసి కొత్త హార్డ్ డిస్కులు పెట్టాడు అనుకోండి, అతను సిఐ కదా, అతనికి అన్నీ తెలుసు కదా, పోలీస్ అధికారి కదా అతను. తర్వాత ఎంక్వైరీ ఎలా జరిగిద్దో అతనికి కొంత ఐడియా ఉంటుంది కదా, అతను నోటీసులో ఉంటుంది కదా. అతను ఎవడో బయటోడు, అతనికి అన్నీ తెలియదు అనుకుంటే వేరు, కానీ అతనికి అన్నీ తెలుసు. సిఐ నాగరాజు, అతనికి కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది పోలీస్ డ్యూటీలో, కేసుల విచారణలో. ఎస్ఐ స్థాయి నుంచి ఎదిగినోడు, ఎన్ని కేసులు చూసుంటాడు, ఎన్ని ఎంక్వైరీ చూసుంటాడు, ఎన్ని కేసుల్లో విచారణ అధికారిగా ఉండుంటాడు. సో అతనికి అన్ని ఐడియా ఉంది. కాబట్టి అసలు హార్డ్ డిస్కులు మాయం చేసినా, లేదు అసలు సీసీ కెమెరాలు రికార్డు కాకుండా ముందే సీసీ కెమెరాలు ఆఫ్ చేయించినా రికవరీ కష్టం. ఒకవేళ నిజంగా అతని కనుక ఉన్నటువంటి దాన్ని కనుక డిలీట్ చేసున్నా, ఫార్మేట్ చేసున్నా మాత్రం రికవరీ చేయొచ్చు. చూడాలి, ఎన్హెచ్ఆర్సీ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ రికవరీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. మాకు సీసీ కెమెరా ఫుటేజ్ కావాల్సిందే అని చెప్పింది. మరి ఏం చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.